मैं हूँ, ये मेरा भाई है और ये कटरीना कैफ है। కుంభమేళాలో కత్రినా కైఫ్ పుణ్యస్నానం చేస్తుంటే అభిమానులు వీడియోలు తీసి వైరల్ చేశారు. దీనిపై రవీనా టాండన్ ఎందుకు మండిపడ్డారు? పవిత్రమైన త్రివేణి సంగమంలో జరిగిన ఈ ఘటన వెనుక ఏముంది? 144 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహాకుంభమేళలో సెలబ్రిటీల సందడి, నెటిజన్ల వివాదం. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ 2025 గురించి మాట్లాడబోతున్నాం. జనవరి 13న స్టార్ట్ అయి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి షాహీ స్నానంతో ఎండైన ఈ కుంభమేళ 144 ఏళ్ల తర్వాత వచ్చిన అరుదైన ఘటన. దేశం నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం కోసం తరలివచ్చారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ఈ సందడిలో భాగమయ్యారు. కానీ బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ స్నానం ఒక వివాదంలో చిక్కుకుంది. ఇటీవల కత్రినా కైఫ్ కుంభమేళాకొచ్చి పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ కొంతమంది అభిమానులు ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వెకిలిగా కామెంట్స్ చేస్తూ షేర్ చేశారు. ఒక నెటిజన్ తన సోదరుడితో కలిసి ఇది నేను, ఇది నా బ్రదర్, ఇది కత్రినా కైఫ్ అంటూ నవ్వుకుంటూ వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియో చూసిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఒక్కసారిగా మండిపడ్డారు. కుంభమేళలో ఆమె కూడా ఉన్నారు, పుణ్యస్నానం చేశారు. కానీ కత్రినా వీడియో చూసి ఇది డిస్గస్టింగ్, పవిత్రమైన క్షణాన్ని ఇలా చెడగొట్టడం ఏంటి, మహిళ స్నానం చేస్తుంటే వీడియోలు తీయడం ఏం పని అంటూ సీరియస్ కామెంట్ చేశారు. రవీనా అభిమానులపై ఫైర్ అవ్వడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో రచ్చరేపింది. కొంతమంది కత్రినా ప్రైవసీని గౌరవించాలి అంటూ రవీనాకు సపోర్ట్ చేశారు. మరికొందరు సెలబ్రిటీలు పబ్లిక్ వస్తే ఇలాంటివి సహజమని అన్నారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళలో కోట్లాది భక్తుల సందడి ఒకవైపు, సెలబ్రిటీల రాక మరోవైపు. కానీ ఈ వీడియో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది.